సక్సగేసిమ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములో చదువుకుందాము. పత్రిక పాఠముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనము నుండి 12వ అధ్యాయము 9వ వచనము వరకు సువార్త పాఠముగా లూకా సువార్త 8వ అధ్యాయము 4వ వచనము నుండి 15వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 471వ కీర్తన. వడ్డు చేరి నీ ఎదుట నిలుపునప్పుడు రక్షక అనే కీర్తన రాసి పాడుకుందాం. వడ్డు చేరి నీ ఎదుట నిల్చునప్పుడు రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. ఆత్మలందు వాంఛ లేక సోమరులై కాలము, ఆత్మలందు వాంఛ లేక సోమరులై కాలము, వ్యర్థపరచు వారనాడు చింతతోడ నిల్తురు, వ్యర్థపరచు వారనాడు చింతతోడ నిల్తురు. యేసువా నా స్వరక్షణ నిశ్చయంబు అయినదే, యేసువా నా స్వరక్షణ నిశ్చయంబు అయినదే, అయినా ఫలితంబు చూడ కష్టపడనైతిని, అయినా ఫలితంబు చూడ కష్టపడనైతిని. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. కాలమెల్ల గడచిపోయే మోసపోతినేనయ్యో, కాలమెల్ల గడచిపోయే మోసపోతినేనయ్యో, గడిచినటి కాలమైతే ఏడ్చినను రాదది, గడిచినటి కాలమైతే ఏడ్చినను రాదది, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. భక్తులార ధైర్యముతోడా లేచి ప్రకాశించుడి, భక్తులార ధైర్యముతోడా లేచి ప్రకాశించుడి, ఆత్మలెల్ల
యేసునొద్ద చేరునట్లు చేయుడి. ఆత్మలెల్ల యేసునొద్ద చేరునట్లు చేయుడి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో ఇలాగున 2025 సంవత్సరములో 2వ మాసములో 4వ ఆదివారములో ఇలాగున దేవుని యొక్క సముఖమందు చేరి దేవుని ఘనపరిచేటువంటి ధన్యత, దేవుని యొక్క వాక్యములోని సత్యములను గ్రహించేటువంటి ధన్యత, దేవుని యొక్క ఫలము పొందుకునేటువంటి ధన్యత అనుగ్రహించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగున ఈనాటి సన్నిధానములో చేరవచ్చిన సంఘ సభ్యులందరికీ, ముద్దాపురం గ్రామ ప్రజలందరికీ, మా కాసిపాడు గురుమండలము పక్షముగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. ఆ మీదట యూట్యూబ్ ద్వారా, వాక్య వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా దేవుని యొక్క వాక్యమును వీక్షిస్తున్న శ్రోతలందరికీ ప్రత్యేకముగా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన ఆదివారములో దేవుని రాజ్యమునకు అర్హులు కాగలుగుటకు యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానములు గురించి మనం విన్నాం. ఆ ఉపమాన భావములో నిబంధన ప్రకారము పని చేయుట, ఒడంబడిక ప్రకారము తోటలో పని చేయుట, మరియు నేను ఏర్పరచుకున్నటువంటి సమయము ఏదైనా కావచ్చునో, ఏర్పరచబడిన సమయం మొదలుకొని అంతము వరకు పనిచేసినటువంటి వాడే పరలోక రాజ్యమునకు నిజముగా అర్హులని, అట్టి వారికి పరలోక రాజ్యము అనుగ్రహించబడుతుందని విన్నాం. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా తమ విశ్వాసమును కాపాడుకుంటూ రక్షణ జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని రాజ్యమునకు వారసులము కాగలగాలని ప్రకటన గ్రంథములో పద్మాసు దీపమందు యోహాను గారి ద్వారా తెలియపరిచినటువంటి లేఖనము, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇస్తానని వాగ్దానము చేసినటువంటి దేవుడు, ఆ వాగ్దాన ఫలమును మనము ఈరోజు ఉపమానము ద్వారా దేవుడు మరొకసారి నీ విశ్వాసమును పరీక్షించుకున్నటకును, దేవుని యొక్క వాక్యములోని ఆంతర్యమును గురించి మనము వినబోతూ ఉన్నాం. అటు ఈరోజు వాక్యము కూడా ఉపమానము ద్వారానే మన యొక్క స్థితిని, మన యొక్క హీన స్థితిని, పరిస్థితిని, హృదయ స్థితిని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి సోమరితనం, సంఘములో ఉన్నటువంటి అహంకారం, విశ్వాసులలో ఉన్నటువంటి గర్వము, అనేకులలో ఉన్నటువంటి నిర్లక్ష్యం స్వభావం,
భక్తిలో ఉన్నటువంటి హృదయ కాఠిన్యం ఈనాటి ఉపమానము బట్టబయలు చేస్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈనాటి సువార్త పాఠములో యేసు ప్రభు యొక్క ఉపమానములు తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఉపమానము పరలోక రాజ్యముల గురించి యేసు ప్రభు అనేకమైన ఉపమానములు చెప్పినప్పటికీ వాటిలో ఈ ఉపమానము శ్రేష్టమైనది, అనేకమైన వాటిలో ఒకటి, వాటిలో శ్రేష్టమైనది అనే మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ఉపమానము అనగా భూ సంబంధమైనటువంటి పరిస్థితులలో లేక భూ సంబంధమైన పరిస్థితులకు పరలోక దృష్టాంతములకు సూచనగా ఈ ఉపమానములో ఉన్నదని కూడా తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభు అనేకమైన ఉపమానములు చెప్పినప్పుడు కూడా ఈ ఉపమానములకు పరిపూర్ణమైనటువంటి వివరణ దేవుడు ఇచ్చాడు. ఆ వివరణలకు మనం వెళుతున్నప్పుడు ఈ ఉపమానములకు వచ్చి అనేకమైన ఉపమానములు యేసు ప్రభు చెప్పాడు. నలుగురు సువార్తికులు కూడా ఆయన చెప్పిన ప్రతి ఉపమానములు వ్రాశారు. వ్రాసిన ప్రతి ఉపమానములో కొంచెము తేడాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఉపమానమును ఒకే భావనతో ఒకే ఆలోచనతో నలుగురు సువార్తికులు కూడా ఏ పదముల గురించి కూడా వ్యత్యాసం లేకుండా పరిశుద్ధాత్మ సహాయముతో వ్రాయబడినదని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుండి 22 వచనాల్లో, మార్కు సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 20 వచనాల్లో, లూకా సువార్త 8వ అధ్యాయం 4 నుంచి 15 వచనాల్లో మనం ఈ ఉపమానం గురించి చూడవచ్చును. దేవుని యొక్క సముఖములో ఈ వ్రాయబడినటువంటి ఉపమానము ద్వారా మనుషులందరూ కూడా అంధకారములో ఉన్నారని, అంధకారములో నుండి వెలుగులోనికి ప్రవేశించడానికి ఈ ఉపమానమును వినవలసినటువంటి వారముగా ఉన్నాం. ఒక వ్యవసాయదారుడు విత్తనములు పట్టుకుని పొలములోనికి చల్లడానికి వెళ్ళాడు. ఆ పొలములో విత్తనములు చల్లుతుండగా కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి. పొలము ఒకటే కదా, విత్తనములు ఒకటే కదా, చల్లినవాడు ఒకడే కదా, మరి 4 వ్యత్యాసాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ 4 స్వభావాలు ఎక్కడున్నాయి అనే ఆలోచన చేసినప్పుడు విత్తనము అనగా దేవుని యొక్క వాక్యము, పొలము అనగా విశ్వాస యొక్క హృదయము, చల్లినవాడు దైవజనుడు లేక పరిశుద్ధాత్ముడు. మొదటి విత్తనము త్రోవ పక్కన పడినటువంటి విత్తనము. ఈ విత్తనము అపవాదికి చోటిచ్చింది.
ఈ విత్తనములకు హృదయములో అపవాదికి చోటిచ్చింది. అపవాది హృదయములో ఉన్నప్పుడు ఆ వాక్యమును అపవాది ఎత్తుకుని పోతాడు. లూకా సువార్త 8వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తూ ఉంటాము. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని, ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతుని మాట నడిపించుడనావా. వీడు క్రైస్తవుడే, వీడు విశ్వాసే, వీడు దేవుని మందిరములకి వచ్చాడు, వీడు కూడా దేవుని యొక్క వాక్యములు వింటున్నాడు. కానీ హృదయములో అపవాది యొక్క తలంపులు కలిగి ఉన్నాడు కనుక వాక్యము ఫలించకపోయినది. ఆకాశ పక్షులుగా దుష్టుడు ఎత్తుకొని పోయాడు. రెండవ విత్తనములు వస్తూ ఉన్నప్పుడు రాతి నేల పడినటువంటి విత్తనం. వర్షాకాలములో ప్రతి గోడ మీద కూడా పిట్టలు వేసిన రెట్టల ద్వారా ఏ మనుషుడు కూడా విత్తనం వేయకపోయినప్పటికీ గోడల మీద రాతి నేల మీద అనేకమైనటువంటి మొక్కలు మొలుస్తూ ఉంటాయి, పిచ్చి మొక్కలు. అవి వర్షాకాలంలో తినబడరా, మంచు సమయములో అవి పచ్చగా ఉంటాయి. కానీ వేసవి కాలం వచ్చినప్పుడు అవన్నీ కూడా ఎండిపోతాయి. రాతి హృదయములో కూడా దేవుని యొక్క వాక్యము ఫలించదు. వారు అహంకారము కలిగిన వారు, గర్విస్తులు, నిర్లక్ష్యపరులు, సోమరితనము కలిగినటువంటి వారు, ధనవంతులు, భాగ్యవంతులు, ఆస్తిపరులు, వ్యాపారవేత్తలు, నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వారు, పెత్తనదారులు, వీరు దేవుని యొక్క వాక్యమును వినరు. ఒకవేళ విన్నప్పటికీ కూడా ఆ వాక్యము వారి హృదయములో ఉండదు. వీళ్ళు రాతి నేల పడినటువంటి విత్తనం వంటి వారు కనుక రాతి హృదయము లేటువంటి వారు, వీరు విశ్వాసము లేటువంటి వారు. ఇక చూస్తే శోధన కాలములో, శ్రమ కాలములో, బాధాకాలములో, కష్టకాలములో వారు తొలగిపోతారు లేక తొట్టిల్లిపోతారని మాట గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక మూడవ విత్తనం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాలు. శ్రమలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అవసరతలలో సమయంలో ఇహలోక సమస్యలు, కుటుంబ బాధ్యతలు వాటిని ఏం చేస్తూ ఉంటాయంటే, ముండ్ల పొదలలో విత్తనము చాలా సులువుగా మొలుస్తుంది. వారే స్వస్థతా స్థానాలకు వెళ్ళేటువంటి వారు, తల్లి సంఘాన్ని తృణీకరించేటువంటి వారు, తమ యొక్క దౌర్భాగ్య స్థితిని బట్టబయలు చేసుకునేటువంటి వారు. వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారిలో వాక్యము పనిచేయడం, పనిచేసిన వాక్యము కూడా చిన్న చిన్న సమస్యల్లో వారు శోధనలో పడి ఆ శోధనలు ఇహలోక సంబంధమైనటువంటి సమస్యలో వారిని అణిచివేస్తూ ఉంటాయి. ఇక్కడ కాదని సాలకు వెళ్ళాను, ఈ సేవకుడు కాదని ఇంకొక సేవకుడి మాట విన్నాను, ఈ సంఘము కాదని ఆ సంఘానికి వెళ్ళాను, అయినా నాకు శోధనలు విడిచిపెట్టడం లేదని వారు వాపోతూ ఉంటారు. అలాంటి వారి యొక్క జీవితంలో వారి విశ్వాసము ఎదగదో, విశ్వాసము బలపడదో, విశ్వాస అనుభవంలోనికి రారు.
కనుక వారు ఫలించలేరన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. వీరి తాపత్రయం అంతా కూడా, వీరి విశ్వాసము కేవలము ధనవంతులు కావాలనేటువంటి ఆతృత, స్వస్థతలు పొందాలనేటువంటి ఆలోచన, ఏదో ఫలము కొరకు వారు పరుగులెత్తుతూ ఉంటారు. వారి ప్రయాసలో దేవుడు నిర్వీర్యము చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 8:7 మాట చూస్తూ ఉంటాం. వీరి యొక్క జీవితంలో సమర్పణ జీవితము ఉండదు, వీరి జీవితంలో నిలకడ ఉండదు, వీరి జీవితంలో స్థిరత్వం ఉండదు. ఎదగాలన్న తపనే కానీ సమస్యలు వారిని అణిచివేస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే, ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి, ఆశా నిరాశాయే ఆవేదని దురాయే ఆధ్యాత్మికలేమి కని అల్లాడే నావలలో నడిపించుదనావా. ఆత్మను అర్పించరు, సమర్పణ జీవితము ఉండదు, ఫలము మాత్రం ఆశిస్తారు, అది వారికి దక్కదు. అల్లాడిపోతూ ఉంటారు, విలువలాడిపోతూ ఉంటారు, బాధ అనుభవిస్తూ ఉంటారు. ఇక 4 విత్తనము రోజుస్తూ ఉంటే దీని మీద మంచి నేల పడినటువంటి విత్తనం లూకా సువార్త 8:8 చూస్తూ ఉంటాం. 100 ఫలించడానికి గల కారణం ఏమిటంటే, యోగ్యమైన మనసుతో దేవుని యొక్క వాక్యమును వింటారు, హృదయములో ఉన్న కాపట్యాన్ని తొలగించుకుంటారు, నిర్లక్ష్య స్వభావాన్ని విడిచిపెడుతూ ఉంటారు, నీతిని కలిగి జీవించడానికి సమర్పణ కలిగి జీవిస్తూ ఉంటారు. తాము చేసినటువంటి పని ఏదైనప్పటికీ కూడా బాధ్యతగా నిర్వర్తిస్తారు, అనేకులకు ఉపయోగకరముగా జీవిస్తారు, అనేకులకు సహకారము చేస్తారు, దేవుణ్ణి తన ఇంటిలో చేర్చుకుంటారు, దైవ సేవకుని ఆదరిస్తారు, దైవ సేవకుని ప్రేమిస్తారు, దైవ సేవకునికి సహాయపడతారు, దైవ సేవకుని మాట వింటారు. కానీ వాడు ఒంటరిగా ఉంటాడు, వాడు ఒంటిగా ఉంటాడు, విశాల హృదయము కలిగి ఉంటాడు, అనేకులను ఆదరించేటువంటి వాడిగా ఉంటాడు. లెమ్ము తేజరిల్లము నీకు వెలుగు వచ్చినదని పాట మనం పాడుతూ ఉన్నప్పుడు ఆఖరి చరణములో, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్ని కాలేని వాడు బలమైన జనమగును, బలమైన జనమగును. దేవుని బిడ్డలా జ్ఞాపదిస్తూ ఉన్నాను. మంచి మనస్సు కలిగినటువంటి వారు, మంచి హృదయము కలిగినటువంటి వారు, సహృదయము కలిగిన వారు, సహోదర ప్రేమ కలిగిన వారు, దేవుని మనస్సు కలిగినటువంటి వారు, దేవుని చిత్తమునకు సమర్పించబడిన వారు, దేవుని వాక్యమునకు లోబడిన వారు, వాక్యము విన్న వాక్యమును బట్టి విశ్వాసమును కలిగిన వారు, విశ్వాస అనుభవములో దేవుని కార్యములు చేయుటకు శోధన వచ్చినా, బాధ వచ్చినా, కష్టము వచ్చినా, నష్టము కలిగిన వారి సమస్య ఏదైనప్పటికీ, వారి బాధ ఏదైనప్పటికీ కూడా దేవుని బిడ్డలారా వారు దేవుని యందు నిలిచి ఉంటారు గనుక వారు ఒంటరిగా ఉంటారు. వారిని ఎవ్వరు కూడా కదపలేరు, ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. వారు అనేక మందిని రక్షిస్తారు, అనేక మందిని ఆదరిస్తారు, అనేక మందిని కాపాడుతారు, అనేక మందికి మాదిరికరముగా జీవిస్తారు. వాక్యము ఎలాంటిది అంటే దీని బట్ట వాక్యము ఏమైనది అనేటువంటి మాట గుర్తు చేస్తూ ఉంటే, ఈ వాక్యము ఫలించటానికి యొక్క విత్తనము ఫలించడానికి గల కారణాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని మీద గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ మాట చూద్దాము. యాకోబు పత్రిక
మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనాన్ని గనుక మనం చదివితే, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనములో ఆ వాక్యము ఫలించుటకు కారణము వాక్యము కలిగేది ఎలాంటిదంటే జ్ఞాపం చేస్తుంది. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుస్తత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును మీలో సాత్వికంతో అంగీకరించుడి. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు దేవుని యొక్క వాక్యమును అంగీకరించలేదు. రాతి నేలను పడినటువంటి విత్తనము దేవుని యొక్క వాక్యము హృదయములో లేదు. ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనము వారి యొక్క హృదయములో ఫలించలేదు. వారు సమస్యల వైపు చూసేటువంటి వారు, కొందరు అహంకారము కలిగినటువంటి వారు, కొందరు హేళన కలిగినటువంటి వారు, చులకనగా దేవుని యొక్క సన్నిధిని మాట్లాడేటువంటి వారు, వీరందరూ కూడా వారి హృదయములో దేవుని యొక్క వాక్యము ఫలించదు. దుస్తత్వము కలిగిన వారు, కల్మషము కలిగినటువంటి వారు, విర్రవీగుచున్నటువంటి వారు, వాటిని ఎప్పుడైతే మనం తొలగిస్తామో, దేవుని యొక్క వాక్యం వినప్పుడు వాటిని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, అప్పుడే మనము మన యొక్క హృదయములో దేవుని యొక్క వాక్యము ఫలిస్తూ ఉన్నది. శక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యము, బలము కలిగినది దేవుని యొక్క వాక్యము. దుస్తత్వాన్ని, కల్మషాన్ని తొలగించబడి దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే నీ హృదయములో వాక్యము నిలిచి ఉంటుందో, అప్పుడే మన యొక్క జీవితములో దేవుని యొక్క వాక్యము ఫలిస్తూ ఉన్నది. ఇక రెండవదిగా చూస్తూ ఉండే కనుక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయములో మొదటి వచనములో 23వ వచనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. క్రైస్తవుడు అంటే దేవుని బిడ్డలారా ఎలాంటి వాడు ఆలోచన చేస్తే కనుక దేవుని యొక్క వాక్యము ఎలాంటి వారి ఉదయములో ఫలిస్తూ ఉన్నది అంటే, మీరు క్షయదేశము నుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని యొక్క వాక్య మూలముగా అక్షయదేశము నుండి పుట్టినటువంటి వారు, క్షయదేశము నుండి పుట్టినటువంటి వారు కాదు. క్షయమైన మాటల ద్వారా రక్షింపబడిన వారు కాదు. కళ్ళబోళ్ళు మాటలు చెప్పి దేవుని ద్వారా మోసగించబడిన వారి ద్వారా రక్షింపబడినటువంటి వారు కారు. నీతి విశ్వాసముల మీద కట్టబడినటువంటి వారు మీరు. దేవుని కోసము, దేవుని యొక్క నీతి నెరవేర్చడం కోసము పోరాటము చేయబడినటువంటి సంఘము ద్వారా కట్టబడి రక్షింపబడినటువంటి వారి సంఘము మనది. పోపుల చేతుల్లో నుండి విడిపింపబడినటువంటి వారము, బంధకాల యొక్క అధికారుల చేతుల నుండి విడిపించినటువంటి వారము. అక్షయ బీజం నుండి పుట్టినటువంటి వారం అని చెప్తున్నటువంటి మాట. గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయుడ చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మెక్కడముగా ప్రేమించుడి. వివాహ కాలములో, దైవ ప్రత్యక్షత కాలములో 4 వారములు కూడా దైవికమైనటువంటి కార్యములు చేయటము ద్వారా, ప్రభు యొక్క ప్రత్యక్షత కాలములో దేవుని యొక్క చిత్తము నెరవేర్చడము ద్వారా, ఆతిథ్యం ఇచ్చడం ద్వారా, సహోదర ప్రేమ కలుగుట ద్వారా రూపాంతరము పొందగలవని విన్నాము. రూపాంతరం పొందేటువంటి వాడు ఎలాంటి వాడు అంటే, అంతము వరకు సహించుకునేటువంటి వాడు. అంతము వరకు సహించుకునేటువంటి వాడు నూరంతలుగా ఫలించేటటువంటి వాడు. నూరంతలుగా దేవుని బిడ్డ వారి ఫలము ఉంటుంది. పరలోకములో వారి పేరు కూడా నిలిచి ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం.
సమాజంలో ఒంటరిగా కనిపిస్తావు కానీ, నీ కుటుంబ బాంధవ్యములో ఒంటరిగా కనిపిస్తావు కానీ, ఈ లోక జీవితములో నీ ఒంటరిగా జీవిస్తావేమో కానీ, నీ వలన 1000 మంది రక్షించబడతారో, 1000 మందికి ఆశ్రమించేటువంటి వారిగా ఉంటావు. కాబట్టి మనము విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని కొరకు మనం ఫలించేటువంటి వారముగా ఉండాలి. ఇక మూడవదిగా చూసేది ఏమిటంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనములో ఆ వాక్యము యొక్క ఫలితం మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్యము ఏ రీతిగా ఫలించింది, ఆ వాక్యము ఏ రీతిగా ఫలించింది అనే విషయం జ్ఞాపకం చేస్తే గనక, ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. త్రావు పక్కన ఉన్నటువంటి విత్తనము దుష్టుడు వచ్చి వాడి హృదయంలో విత్తబడినగా ఎత్తుకొని పోవును. త్రావు పక్క పడిన వాడు వీడే. రాత్రి నెల పడిన విత్తనము వాక్యము విని సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు శోధన కాలమున పడిపోయేటువంటి వాడు. ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనము దాని ఫలితము శోధనలో సమస్యల్లో అణిచివేయబడతాయి. మంచి నెల పడినటువంటి విత్తనములో మనం రక్షింపబడినటువంటి వారముగా మనం జీవిస్తూ ఉంటాం. ఇక పత్రిక పాఠంలో చూస్తూ ఉన్నప్పుడు పౌలు గారు విషయంలో దేవుని యొక్క వాగ్దానము ఈ రీతిగా తనకు అనుగ్రహిస్తూ, నా కృప నీకు చాలును, my grace is sufficient for thee. The grace is sufficient for thee. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయం 9వ వచనం అంటాడు, అందుకు నా కృప నీకు చాలు. విశ్వాస పోరాటం చేసే పోరాడినటువంటి వ్యక్తి, పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వాడు, బహుమానము కొరకు పరిగెత్తేటువంటి వాడు, అంతము వరకు తన ప్రయాణములు సాగించేటువంటి వాడు. ఈ 11వ అధ్యాయంలో 19-20 వచనాల్లో విశ్వాస జీవితంలో శ్రమ, బాధ, ఇబ్బందులు, శోధనలు ఇట్టి సమయాలలో విడుదల కొరకు మనం ప్రార్థిస్తూ ఉంటాము. పౌలు గారు కూడా ముమ్మారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయటం మంచిది, ప్రార్థనకు వెళ్ళడం మంచిది, కానీ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రత్యేక సమయంలో దేవుని యొక్క మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి సమాధానం కేవలం శ్రమ తీసివేయటకే కాదు, కానీ ఆ శ్రమ నీపైన తీసివేయడం కారణం నీపైన ఉన్న ప్రేమ అని గుర్తుంచుకోవాలి. నీపై నా కృప ఉన్నదని, ఆ కృప నీకు చాలు అని, నా కృప నీకు ఉండగా ఈ లోకముతో నీకు సంబంధం లేదని, ఈ లోకస్తులతో నీకు సంబంధం లేదని, ఈ లోకములో జరుగుతున్న వాటి వల్ల మీకు సంబంధం లేదని రూఢిపరచడమే నా కృప నీకు చాలునటువంటి మాట పౌలు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సువార్తలో ఫలించిన విత్తనం
మొదట చచ్చినది, తర్వాత పగిలినది, తర్వాత చిగురించినది కనుక ఫలించినది. మొట్టమొదటిగా మన లోకములో చచ్చిన వారముగా ఉండాలి. రెండవదిగా మళ్ళా మనము విత్తనము పగిలినట్లుగా దీనిపై హృదయం పగిలిన వారముగా ఉండాలి. ఆ తరువాత చీరించిన వారముగా ఉండాలి. తరువాత మన ఫలితము ఫలించినదిగా ఉండాలి. శోధన కాలములో, సమస్య కాలములో, ఎరుగు కాలములో, ఇబ్బంది కాలములో అన్నింటినీ కూడా సహించుకుంటూ గడిచిన వారములో చెప్పినట్లుగా అంతము వరకు సహించువాడే మొదట రక్షించబడినంత మాత్రమున ప్రయోజనము కాదు, మొదటిగాడు సేవకుడు అని అనిపించుకోవడం కేవలం సరిపోదు. నువ్వు ప్రారంభించిన సేవా జీవితం అంతము వరకు కలిగి మనము సహించుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి, నిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. అధికారులకు, నాయకులకు దేవుని విషయమై లోబడినటువంటి వారముగా వారి ప్రేమను మనం తిరిగి పొందగలిగినట్లు, ఆ ప్రేమ వలన మనం తిరిగి ఫలించినట్లు, నూరంతలుగా ఫలించినటువంటి ఫలము ప్రతి ఒక్కరిలో, విశ్వాసులే కానీ, మాబోటి దైవ సేవకులే కానీ, సంఘ నాయకులే కానీ, సమస్తమైన వాటి విషయంలో బాధ్యత కలిగి, భారము కలిగి దేవుని కొరకు ఫలించినట్లు, ఆ ఫలము నూరంతలుగా మీ అందరి జీవితాల్లో అనుగ్రహించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.